అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అందరికీ కూడా శ్రీరామనవమి మంగళాశాసనములు. చక్కగా భద్రాచలంలో, ఒంటిమిట్టలో, తిరుపతిలో ప్రతి చోట కూడా రామచంద్రస్వామి కళ్యాణం మా ఇంట్లో కళ్యాణం అన్నట్టుగా దేవస్థానాలే కాదు, మామూలు చోట్ల కూడా చేస్తారు. మరి మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు ఎలా ఉందో చాలా కాలమైంది చూడలేదు. ఒకప్పుడు గోదావరి జిల్లాలో నరసాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏ ఉత్సవం జరిగినా జరగకపోయినా శ్రీరామనవమి ఉత్సవం ఎంత గొప్పగా జరిగేదంటే, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక చిన్న రథం దగ్గర నుంచి, అంటే 2 అడుగుల ఎత్తు రథం దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద రథం వరకు ఒక 400-500 రథాలు ఊరేగేవి రామచంద్రస్వామి సన్నిధితో పాటుగా. అంతేకాదు, ప్రతి ఇంటి ముందు కూడా ఒక బిందెతోటో, గంగాళంతోటో, బేసిన్తోటో పానకం, అలాగే కాస్త వడపప్పు, ఎవళ్ళ శక్తి అనుసారం వాళ్ళు, అంటే ఓ 10 గుప్పిళ్ళ వడపప్పైనా గుమ్మంలో పెట్టేవారు. రోడ్డు మీద ఎవరు పెడుతూ ఉంటే, ఇక బాబు రాముడు ప్రసాదం తీసుకో తీసుకో తీసుకో. అలాంటి ఊళ్ళ నేను ఉభయ గోదావరి జిల్లాల్లో, విజయనగరంలో, విశాఖపట్నంలో అక్కడ చూసింది. ఆధునిక కాలం వచ్చిన తర్వాత అటు పక్కకి వెళ్ళడం జరగలేదు. అక్కడ కూడా ఇంకా జరుగుతూనే ఉంటుందని ఆశిస్తున్నాం. అలాంటి రామ కళ్యాణానికి సంబంధించి మనం కొన్ని మాట్లాడుకుంటాం. మొదటిది ఏమిటి అంటే, ఈ సందర్భంగా ప్రసాదాలు ఏదో పులిహార, దద్దోజనం ఇలాంటి వాటికంటే కూడా ప్రధానంగా వడపప్పు, పానకం, ఈ రెండిటికే ఎందుకంటే అంత ప్రశస్తి అది అడుగుతారు చాలామంది. చాలా అందమైన ప్రశ్న, లోతైన ప్రశ్న మనకు ఉపయోగించేది. మొదటిది ఏమిటి అంటే, ఈ కళ్యాణానికి ప్రసాదాలు పెట్టుకున్నప్పుడు దేవతల్ని అనుసరించి, దేవతలు ఏ నక్షత్రంలో ఆవిర్భవించారో దాన్ని బట్టి, ఏ ఋతువులలో ఆవిర్భవించారు అని చెప్తున్నామో ఆ ఋతువులని బట్టి, ఋతువులు, అయనములు, మాసములు, నక్షత్రములు దేవతా స్వరూపము. ఈ రూపాలకి ఏ ఏ నివేదనలు చేయాలి, ఏ ప్రసాదాలు చేయాలి అన్నది నారద పురాణము, విష్ణు ధర్మోత్తరము, మత్స్య పురాణము, స్కాందములో కూడా ఆయా అధ్యాయాల్లో చాలా అందంగా చెప్పారు. అదంతా మనం ఇప్పుడు ఏకరు పెట్టుకోవటం లేదు. ఇక్కడ ఈ ఋతువు ఏమిటి? చక్కగా వేసం కాలం వచ్చింది. చైత్రం, వైశాఖం కదా. ఇదిగో చైత్ర ఈ మాసం లోపల, ఇక్కడ ఈ నెల వేసం కాలం లోపల మనకి స్వామికి నివేదన చేసేది స్వామి పేరు చెప్పి మనం పూజించడానికే చమత్కారం. అది నిజంగా స్వామి తీసుకుంటున్నాడే. కొబ్బరికాయ కొడితే సగం ముచ్చప్ప మనకేను, సగం దేవాలయానికి పోతుంది. పాపం స్వామికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. దానికోసం కాదు. అంటే భగవదారాధన చేస్తూ భగవంతుని పేరు మీదుగా ఏది తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి క్షేమం కలుగుతుందో అది. ఒకటి, చెరకు సంతో తయారైన బెల్లము. చెరకు గొప్పతనం ఏమిటో తెలుసునా? సృష్టికి సంకేతము. మిగిలిన చెట్లని నరికేస్తే విత్తనాలు ఉంటాయి, అది పెడతాం. చెరుకుగా బాధ లేదండి. చెరుకు తోట నరికేసినా చెరుకు ముక్కలు ఉంటాయి, చిన్న చిన్న ముక్కలు. మళ్ళీ భూమి అంతా దున్నుతారు, అవే ముక్కలు భూమిలోకి వెళ్ళి మళ్ళీ చెరకు వస్తుంది. అంటే ఒక్కసారి చెరకు తోట వేసిన వాడు కనీసం 5-6 సార్లు అదే చెరుకుతో చెరకు పంటలు పండించవచ్చును. అంటే మన పుట్టుకలు అలాంటివి అని చెప్పడానికి దాంతో తయారయ్యేదే బెల్లము, గుడము, ఆనందాన్ని కలిగించేది. అంచేత దాంతోపాటు కొంచెం జీలకర్ర, మిరియాలు వేసి ఆ రసాన్ని మనం తీసుకుంటాం. అందుకని పానకము. పాన బాగా ఆస్వాదించేది. ఆ తెలుగు పదం అనుకుంటా, మన సంస్కృత పదంలోంచే వచ్చింది అది. అది ఇక రెండవది ఏమిటిది? వడపప్పు. దాని పేరు ముద్గల అని పేరు. అంటే ముదం గళతి, అంటే ముద్గలములు అంటారు వాటిని. అంటే ఏమిటి? అది తిన్నందువల్ల ఆనందం కలుగుతుంది. అందుకనే మౌద్గల్య గోత్రం ఉంది, ముద్గల ఋషి అని ఉన్నారు. వీళ్ళంతా ఏమిటి? భగవంతుణ్ణి తలుచుకుంటే చాలుట వాళ్ళలోంచి ఆనందం పొంగిపోట్లే వస్తుందట. ఈ వడపప్పు కూడా
అలాంటిదే ఆయుర్వేద గ్రంథాలైతే ఈ వడపప్పు పానకం వేసవి కాలంలో తీసుకోవడం అనే దాంట్లో విశేషం చెప్తూ శరీరంలో ఉండే వాత కఫ పిత్త రోగములని నాశనం చేస్తుంది. ఇంచేత మొన్నే కాస్త వర్షాలు అవన్నీ రాబోతాయి, మరి ఇవన్నీ రాబోతాయి, ఋతువులు మారిపోతాయి. వాటి తట్టుకునేందుకు వీలుగా ఇదనమాట. అంటే వడపప్పు పానకం అన్నది ఇంకో అర్థం కూడా ఉందండి. ఎంత లేదన్నా పెసరపప్పు ఇంట్లో దొరుకుతుంది, వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకోక్కర్లే. బెల్లం ముక్క లేని ఇల్లు ఉంటుందా అండి? ఎక్కడైనా ఆలోచించండి. ఆఖరికి ఇంట్లో పేషెంట్ అంతా కూడా వాడు శుభ్రంగా షుగర్ పేషెంట్ అయినా కానీ బెల్లం ఉండి తీరుతుంది, కాస్త వస్తాను. అదనమాట. అంటే సర్వజనులందరికీ కూడా సుఖవంతముగా దొరికేది బెల్లము, వడపప్పు. దీనికోసం చేసే పని ఏం లేదండి. ఆ బెల్లం ముక్క పట్టుకెళ్ళి నీళ్ళలో వేయడం, ఇదేమో వడపప్పు ఏమో ఇది నీళ్ళలో పెసరపప్పు వేసి కాసేపు నానబెట్టి అయిపోయింది ప్రసాదం. ఇక మిగిలిన వాటి కంటారా ఒళ్ళు విడుచుకుని నానాయాతన పడాలి. అది విశేషం అనమాట. అందుకని చెప్పి మనకి అనాదిగా సాంప్రదాయంలో శ్రీరామనవమి నాడు ప్రత్యేకించి వడపప్పు పానకం అన్నది నివేదన చేయడం అన్నది, పంచిపెట్టడం అన్నది అది సాంప్రదాయంగా వస్తుంది. అలాగే ఇంకో దేవత ఉన్నారండి, ఎవరో తెలిసిన నరసింహస్వామి, ఇంకొక ఆయన ఉన్నారు సుదర్శన స్వామి. వీళ్ళ ముగ్గురికి కూడా సుదర్శనుడు, నారసింహుడు, తర్వాత శ్రీరామచంద్ర స్వామి, వీళ్ళందరికీ కూడా వడపప్పు పానకము చాలా ప్రీతిపాత్రము. అందుకనే మంత్రశాస్త్రం చెప్తుంది, నీకు చేతనైతే ఆయా ప్రసాదాలు వండిపెట్టు, చేత కాలేదు వడపప్పు పానకం పెట్టుకో. అది కూడా నీకు దొరకలేదంటావా, ఇంట్లో పాలు ఉంటాయి కదా, కొద్దిగా గ్లాసుల పాలు తీసుకుని ఒక కాస్త తేనె వేసి నివేదన చెయ్యి. లేదు అన్నం వండగలిగితే అది సర్వసమృద్ధం. ఇలా చెప్పింది. అంచేత ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకానికి ఉన్న వైశిష్యం ఇది. ఆచరించు ఉంటారు కదా. శుభం. స్వస్తి.